నమస్తే. జనసేనలో మీకు పదవి కావాలా? పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ అప్లై చేయండి ఇలా. సాధారణంగా రాజకీయాల్లో నాయకులు ఎలా తయారవుతారు? రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచో లేదా కోట్ల ఖర్చు పెట్టే ఆర్థిక బలం ఉన్నవారో పై స్థాయి నేతలు ఆశీస్సులతో లీడర్లు అయిపోతారు. కింద స్థాయి కార్యకర్త జీవితాంతం జెండాలు మోస్తూనే ఉండిపోవాలి. ఇది మనకు తెలిసిన పాలిటిక్స్. కానీ ఆ ఆనవాయితీని బ్రేక్ చేస్తూ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెరలేపారు పవన్ కళ్యాణ్. అవును, ఇప్పుడు జనసేన పార్టీ ఒక లీడర్ల ఫ్యాక్టరీగా మారబోతుంది. జనసేన గ్యారేజ్. ఇచ్చట నాయకులు తయారు చేయబడరు. వినడానికి భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అసలు ఏంటి గ్యారేజ్? జనసేనలో లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? మీరు జనసేన కోసం కష్టపడుతున్న కార్యకర్త, మీరు ఓ వీర మహిళ, రాజకీయం చేయాలన్న కసి మీలో ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి అంటుంది జనసేన అధిష్టానం. గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు నాయకులను కేవలం కార్యకర్తల నుంచే వెలికి తీయాలని పవన్ కళ్యాణ్ పక్కా స్కెచ్ వేశారు. పైనుంచి నేతలను రుద్దడం కాదు, పునాదుల నుంచి నాయకత్వాన్ని నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ ప్రాసెస్ ఎలా జరగబోతుంది? మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో దీనికోసం ఏకంగా 3 రకాల డెస్క్లు ఏర్పాటు చేశారు. డెస్క్ 1 పార్లమెంట్ స్థాయి నాయకత్వం, డెస్క్ 2 అసెంబ్లీ స్థాయి నాయకత్వం, డెస్క్ 3 మండల గ్రామ స్థాయి నాయకత్వం. ఎవరికి ఏ స్థాయిలో నాయకత్వం వహించాలని ఆసక్తి ఉంటే ఆ కేటగిరీకి సంబంధించిన అప్లికేషన్ తీసుకోవచ్చు. అయితే ఈ అవకాశం కేవలం 5 రోజులు మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ఇవ్వగానే లీడర్ అయిపోతారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఫామ్ నింపగానే ఎవరికి పదవులు ఇచ్చారు. దీనికోసం క్షేత్రస్థాయిలో ఏకంగా 32 మందితో ఒక పరిశీలన కమిటీని ఏర్పాటు చేస్తారు. మీరు పార్టీలోకి ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎలా పనిచేస్తున్నారు, జనాలను ఎలా కలుపుకుపోతున్నారు, మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేదా అని అణువణువు స్క్రూటినీ చేస్తారు. ఇందులో పాస్ అయిన వారికి పార్టీ తరపున ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. మంత్రి కందుల దుర్గేష్ చెప్పిన దాని ప్రకారం అప్లికేషన్లు, స్క్రూటినీ, ట్రైనింగ్ అన్ని ఒక ఎత్తైతే ఫైనల్ డెసిషన్ మాత్రం ఇంకెవరిదో కాదు, స్వయంగా బాస్ పవన్ కళ్యాణ్. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే కష్టపడ్డ కార్యకర్తే కమాండర్ కావాలన్నది పవన్ కళ్యాణ్ విషన్. ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఇదొక గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఈ పద్ధతి ద్వారా అర్హులైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ చేయండి.